So like I have discussed, so how the program proceeds is, so I have divided the program structure into three things. So what will be the structure of the program? So the first main structure is content. Usually for the UPSC, if the students are preparing for the UPSC, I don't focus on the content. I won't ask students to prepare anything on the content, because whatever the content that we prepare for the general studies, that is the content for the UPSC exam. But here in the APPSC and TSPSC, students will not be having properly content with them. That is the first reason. Yes, Venkatesh. Students will not be having enough content with them. Second thing, we have also seen the PYQs. PYQs మనం చూసామండి. PYQs లో వాళ్ళు ఎలా అడుగుతున్నారు? They are asking specific questions. Specific theme based questions వాళ్ళు అడుగుతారు. Like ఇప్పుడు TSPSC లో this is the first time they are going to conduct. But మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉందా? మనకు ఐడియా లేకుండా ఉందా? No. How do we know what kind of questions will be asked by the Telangana Group 1 services? We will get to know by going through the paper of the APPSC or any state PSC exams. సో మనం స్టేట్ ఎగ్జామ్స్ ఒక ఎస్ఎస్ని చూస్తే యూపీఎస్సీ వాళ్ళు 2015కి ముందు ఎలా అడిగేవాళ్ళు, థీమ్ బేస్డ్ అండ్ కరెంట్ అఫైర్ బేస్డ్. సో ఆ టైంలో నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా థీమ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ని రెడీ చేసుకుని వెళ్ళేవాడిని, కంటెంట్. సో దిస్ ఈజ్ వేర్ అవర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎస్ఏ లైస్. సో మనము మేజారిటీ ఆఫ్ ద టాపిక్స్ న్యూస్లో తిరుగుతున్నవి, బోత్ ఫ్రమ్ ద నేషనల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద నేను మీకు కంటెంట్ ఇస్తాను. సో పాసిబుల్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ మీద మనం ప్రాపర్లీ ప్రిపేర్ అవుదాం కంటెంట్తో సహా. లైక్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. మనం ఈరోజు మనం ఒక టాపిక్ కూడా తీసుకుందాం, సౌత్ చైనా సీ డిస్ప్యూట్. చాలా జరుగుతుందండి ఇక్కడ. సో దీని కారణంగా కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ కంటే కూడా సౌత్ చైనా సీ డిస్ప్యూట్ వల్లనే ఫ్యూచర్లో మనకి నెక్స్ట్ వరల్డ్ వార్ వస్తుందేమో అన్నంత రేంజ్లో మనకి ఇక్కడ జరుగుతుంది. సో దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. మన ఇండియా పరంగా బ్రిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అదే మనము ఇంకా డొమెస్టిక్ ఇష్యూస్లో చూసుకుంటే వాటర్ ప్రాబ్లం మీరు చూశారు కదా, ఢిల్లీలో ఎలా అయితే వాటర్ కోసం అని చెప్పి జనాలు ఫైట్ చేస్తున్నారు. రైట్, వాటర్ దొరకట్ల, యమునా రివర్ని వాళ్ళు ఆపేశారని చెప్పి హర్యానా వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి వాటర్ క్రైసిస్ మనం చాలా ఫేస్ చేస్తున్నాం. ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు హియర్ అండ్ వాచ్ మీ. ఓకే, నేను కనబడుతున్నాను, అందరికి వినబడుతున్నాను. ఎవ్రీవన్ ఈజ్ కంఫర్టబుల్, అందరికీ కనబడుతుంది కదా. ఎస్ ఓకే. సో మనకి వాటర్ ప్రాబ్లం ఉంది. అలాగే లాస్ట్ 1 yearగా చూస్తే మనకి చాలా చోట్ల మనకి ఎర్త్ క్వేక్స్ ప్రాబ్లం వచ్చింది. ఇంకోవైపు రిజర్వేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, రిజర్వేషన్ ఉంచాలా, తీసేయాలా, ఎవరికి ఇవ్వాలి, రిజర్వేషన్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఉమెన్ రిజర్వేషన్ బీయింగ్ గివెన్ ఇన్ ద పార్లమెంట్. సో రిజర్వేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకోవైపు మనం చూస్తే డ్రగ్ మీనెన్స్ చూస్తూనే ఉన్నారా. సో పంజాబ్ అండ్ హర్యానా ఆ ఏరియాస్లో చాలా డ్రగ్ ప్రాబ్లమ్స్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అదే ఇప్పుడు ఈవెన్ మూవీస్ వస్తున్నా కూడా వాళ్ళు డ్రగ్స్ మీద చేయాలి, షార్ట్ వీడియోస్ చేయాలి అని చెప్పి సీఎం గారు అంటాం. కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ ప్రాబ్లమ్ చాలా పెరిగిపోయింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అని. సో మనం వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, అంటే డ్రగ్ క్రైసిస్ ఇవన్నీ ఎందుకు పెరుగుతుంది. సో దిస్ క్యాన్ ఆల్సో బి ద పొటెన్షియల్ క్వశ్చన్ మనకి డ్రగ్స్ వల్ల. అండ్ రీసెంట్లీ పోలవరం ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ న్యూస్లో ఉండటం వల్ల, పోలవరం ప్రాజెక్ట్ ఏంటిది, అది ఇంటర్ రివర్ లింకింగ్. సో ఇంటర్ రివర్ లింకింగ్ మీద కూడా మనకి ఎస్ఏ రావచ్చు. సో లైక్ దిస్ వాట్ ఆల్ ద పాసిబుల్ ఎస్ఎస్, లైక్ మనం చూస్తే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, ఉమెన్ మీద క్రైమ్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ కానీ, వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి కానీ, ఇన్ జనరల్ ఎకనామిక్ గ్రోత్, జీడిపి, ఇంక్లూజివ్ గ్రోత్, అగ్రికల్చర్. అలాగే మనము క్లైమేట్లో తీసుకుంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్,
సో ఇలా ఇంకా ఇంతకంటే కూడా మనం ఇంకా టాపిక్స్ ముందుకెళ్ళి ఇంకోవైపు కరప్షన్, మనీ లాండరింగ్ ఇవన్నీ న్యూస్‌లో ఉన్నాయా? రైట్? ఇవన్నీ మీద న్యూస్‌లో ఉన్నాయా? రైట్? ఎడ్యుకేషన్, హెల్త్. సో మీరు పీవైక్యూస్ థీమ్స్ కూడా చూసుకొని మీరు గనక వెళ్తే ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇప్పుడు రీసెంట్‌గా ఏమైందండి? మళ్ళీ మనం దేనికొచ్చాము? మొన్నటిదాకా సింగిల్ గవర్నమెంట్ పార్టీ ఫార్మ్ పవర్‌లో ఉండేది. కానీ ఇప్పుడు నౌ వి ఆర్ బ్యాక్ టు ద కోయలేషన్ పాలిటిక్స్. సో దీని మీద క్వెషన్ రావచ్చా? కోయలేషన్ పాలిటిక్స్ మీద? జీఎస్టీ మీద క్వెషన్ రావచ్చా? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆల్రెడీ క్వెషన్ వాస్ ఆస్క్డ్. సో ఇలా మనం థీమ్స్ బేసిస్ మీద ప్రిపేర్ చేసుకొని ఎలా కంటెంట్ ఇస్తానో కూడా మీరు ఇక్కడ చూడండి. ఓకే. సో ఈరోజు మనం కంటెంట్ కూడా మీకు ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో లుక్ ఎట్ ద సౌత్ చైనా సీ డిస్ప్యూట్. సో మీకు సౌత్ చైనా సీ డిస్ప్యూట్‌లో ప్రెజెంట్ ఉన్న కంటెంట్ మొత్తం మీకు ప్రాపర్‌లీ వస్తది. అసలు ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సౌత్ చైనా సీ? దెన్ సౌత్ చైనా సీలో డిస్ప్యూట్ ఏంటిది అసల? సౌత్ చైనా సీ ఇస్ మేజర్‌లీ డ్రివెన్ బై ద సెవరల్ ఫ్యాక్టర్స్. దీంట్లో ఫ్యాక్టర్స్ ఏంటి? హ్మ్. సో ఆ తర్వాత చైనా క్లెయిమ్స్ ఏంటి? దెన్ యూఎస్ఏ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఆ తర్వాత యూఎస్ఏ వాళ్ళ రెస్పాన్స్ అయిపోయిన తర్వాత దెన్ మన ఇండియాస్ సిట్యుయేషన్ ఏంటి? ఇండియా మీద ఇంప్లికేషన్స్ ఏంటి? ఇది అయిపోయిన తర్వాత దెన్ అసలు జపాన్, ఫిలిప్పీన్స్ అక్కడున్న కంట్రీస్ యొక్క రెస్పాన్స్ ఏంటి? సో దీని మీద మొత్తం మనకి ఒక మంచి అవగాహన వచ్చేస్తది. సో దిస్ వుడ్ బి ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. సో సెకండ్ పార్ట్‌లో మనం ఏం చేస్తాం? సో సెకండ్ పార్ట్ వచ్చేసి ఎస్సే స్ట్రక్చర్ అసల. మీకిప్పుడు కంటెంట్ ఉంది. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అంటే తెలుసు. నేనిప్పుడు దాని మీద ఏదైనా క్వెషన్ అడుగుతా. అలా అడగను. నేనిచ్చిన మెటీరియల్ పరంగా క్వెషన్ అడగదు. బయట చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఐ నో వాట్ హ్యాపెన్స్ ఇస్ దే ఆర్ థ్రోయింగ్ ద కంటెంట్. ఓకే. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అని చెప్పి ఎస్సే క్వెషన్ ఇచ్చి దానికి క్వెషన్స్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ దాన్ని బై హార్ట్ చేస్తున్నారు అన్‌ఫార్చునేట్‌లీ. ఎస్సే ఈజ్ నాట్ అబౌట్ ద మెమరైజేషన్ అండ్ రీప్రొడక్షన్. అలా అయితే అందరికి మార్క్స్ వస్తాయి బై హార్ట్ చేసేవాళ్ళకి. ఎస్సే ఈజ్ మోర్ అబౌట్ యువర్ రైటింగ్ ఎబిలిటీ, రైటింగ్ స్కిల్స్. మీరు లూసిడ్‌గా, సింపుల్‌గా అర్థమయ్యేటట్టు ఎగ్జామినర్‌కి ఒక 10థ్ క్లాస్ లాంగ్వేజ్‌లో మీరు ఎలా రాస్తున్నారు? ఎగ్జామినర్‌కి మీరు ప్రాపర్‌లీ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా? విత్ ప్రాపర్ ఇంట్రొడక్షన్, ఒక ఇంట్రెస్టింగ్ ఫార్మాట్‌లో 700 వర్డ్స్‌లో మీరు కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా? సో వాట్ ఈస్ దట్ ఎస్సే స్ట్రక్చర్? కనెక్టింగ్ లింక్స్ ఏంటి? చూపిస్తాను చూడండి. సో మనం అసల ఎస్సేని మనం హౌ టు రైట్ ఎ గుడ్ ఎస్సే. ఆ తర్వాత వాట్ నాట్ టు డూ. అసలు ఎస్సేలో మనం ఏం చేయకూడదు. దెన్ సర్టెన్ థింగ్స్ ఏవైతే మనం ఎస్సేలో చేయకుండా ఉండాల్సిందే. హౌ డు యూ డిసైడ్ ద ఎస్సే? మనం అన్నీ మాట్లాడదాం. ఇంట్రొడక్షన్ అసలేంటి? ఇంట్రొడక్షన్ ఎలా రాస్తాం? దాని పర్పస్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ ఏంటిది? ఎస్సే ఇంట్రొడక్షన్‌ని మనం ఎలా డీకోడ్ చేయాలి? దాని పర్పస్ ఏంటి? టైమ్ డివిజన్. దిస్ ఈస్ ఇన్ జనరల్ గివెన్ ఫర్ ద యూపీఎస్సీ. దాన్ని మనం అసలు థీసిస్ స్టేట్మెంట్ ఏంటి? కంక్లూజన్ ఏంటి? సో దాన్ని మనం చూసుకుంటే వెళ్తాం. దిస్ ఈస్ యువర్ సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్‌లో మనం చూడండి. ప్రాపర్‌లీ మనం ఎస్సే స్ట్రక్చర్ నేను మీకు అసైన్‌మెంట్స్ ఇవ్వడం జరుగుతదనమాట. సో, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి అని చెప్పిన తర్వాత మీకు అసైన్‌మెంట్స్ ఇస్తాను నేను. అసైన్‌మెంట్స్‌లో యూ హావ్ టు రైట్ ద ఇంట్రొడక్షన్. సో, మనం దానికి ఏమేం కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్ రాయాలి, బాడీ కాంపోనెంట్స్ ఏముండాలి, దానికి ఇంట్రొడక్షన్ ఏం రాయాలి. సో, యూ విల్ డూ దిస్ జాబ్. జాబ్ మీరు చేసిన తర్వాత మనం క్లాస్‌లో మళ్ళీ దాన్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చూడండి. ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ హాస్ నౌ బీన్ టెక్నాలజికల్లీ ఔట్‌సోర్స్డ్. సో, ఇప్పుడు దీనికి ఇంట్రొడక్షన్ ఏముండాలి? అలా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద టాస్క్. దీంట్లో స్ట్రక్చర్స్ ఏముండాలి? సో, ఐ విల్ గివ్ యూ ద టాస్క్. సో, మీరు ఈ హోమ్ వర్క్స్ అన్నీ చేసుకొని వస్తా ఉంటారు. అండ్ దెన్ వి విల్ బి వర్కింగ్ టుగెదర్ ఇన్ ద క్లాస్. నా నుంచి నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ నేను పెడతాను. మీ నుంచి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ మీరు పెడతారు. సో, దిస్ విల్ బి యువర్ సెకండ్ స్టేజ్. యాహ్! టెర్రరిజం. దెన్ థర్డ్ స్టేజ్. సో, ఈ ఎస్సే స్ట్రక్చర్ థర్డ్ స్టేజ్ వచ్చేసి దట్ ఈస్ కాల్డ్ ద ప్రాక్టీస్. సో, హియర్ అండర్‌స్టాండ్ థియరిటికల్లీ హౌ టు ఫార్మ్ యువర్ ఎస్సే. దాన్ని మనం తర్వాత ప్రాక్టీస్‌లోకి ఎలా పెట్టాలి? ఇందాక నేను ఏదైతే చెప్పానో సో, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి? బాడీ ఎలా ఉండాలి? కంక్లూజన్స్ ఎలా ఉండాలి? యూ విల్ గెట్ ద అసైన్‌మెంట్స్. దెన్ క్లాస్‌లో మనము ప్రాక్టీస్ చేస్తాం. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఒకటే కంటెంట్ ఒకటే చేయము. సో, కొన్ని ఎస్సేస్‌ని నేను తీసుకొని సో, వి విల్ ఆల్సో డిస్కస్ హౌ డు వి రైట్ ద ఎస్సే. ఇంట్రొడక్షన్‌ని మనం ఎలా ఫ్రేమ్ చేసాం? బాడీని ఎలా ఫ్రేమ్ చేసాం? కంక్లూజన్ ఎలా ఫ్రేమ్ చేసాం? సో, హియర్ ఇంటెన్షన్ ఈస్ టు ఎంపవర్ యూ.
టు రైట్ ఎనీ ఎస్సే. ఇప్పుడు మన సౌత్ చైనా సీ డిస్ప్యూట్ మీద ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తాం. వాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. మన క్వశ్చన్‌ని బై హార్ట్ చేసుకొని వెళ్ళము. కంటెంట్ నేర్చుకున్న తర్వాత వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా గాని మనం రాసేటట్టు ప్రిపేర్ అవుతాం మనం ఎగ్జామ్‌కి. వెంకటేష్ గారు. సో నేనేం చెప్తున్నానంటే మన ఎస్సే ప్రోగ్రామ్‌లో దేర్ విల్ బి 3 పార్ట్స్. ఒకటొచ్చేసి కంటెంట్ పార్ట్. అండర్‌స్టాండింగ్ ద కంటెంట్. సెకండ్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ ద స్ట్రక్చర్ పార్ట్. ఎస్సే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఓకే. వాట్ ఈస్ దిస్ ఇంట్రొడక్షన్ ఈస్? అసలు ఇంట్రొడక్షన్ రాయాల్సిన ఉద్దేశ్యం ఏంటి? మీరెందుకు రాయాలి ఇంట్రొడక్షన్? పాయింట్స్‌లో రాయొచ్చా అసల? ఎన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి? ఎన్ని ఫ్యాక్ట్స్ రాయాలి? డయాగ్రామ్స్ గీయొచ్చా? కంక్లూజన్‌లో ఏం రాయాలి? బాడీలో మనం పాయింట్స్ రాయొచ్చు. సో, ఇవన్నీ థింగ్స్ స్ట్రక్చర్‌ని మనం డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత ప్రాక్టీస్. క్లాస్‌లో మనము ఎస్సేస్‌ని కనెక్టింగ్ వర్డ్స్‌తో మనం ఎలా రాయాలి? ఏంటి? ఐ విల్ టేక్ అప్ ద డిస్కషన్స్. ప్లస్ కొన్ని మీరెవరైతే ఎస్సేస్ రాస్తారో సో, అవి కూడా లైవ్‌లో నేను తీసుకొని మీరు చేస్తున్న రైట్ థింగ్స్ ఏంటి? తప్పులేంటి? ఎలా రాయొచ్చు? అన్నవి కూడా మనం క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. ఈ ప్రాక్టీస్‌లో దేర్ విల్ బి బోత్ థియరిటికల్ ఎస్సేస్ అండ్ ఫైనల్లీ లాస్ట్‌లో మనం ఫిలాసఫికల్ ఎస్సేస్‌ని కూడా డీల్ చేస్తాం. బికాస్ ఏపీపీఎస్సీలో కూడా లాస్ట్ టైమ్ వన్ ఎస్సే దే హావ్ ఆస్క్డ్ ఆన్ ద philosophical kind. So there is a high possibility that they may ask philosophical essay next time, even in the Telangana. So they may ask, but possibilities are less. They may ask, కానీ mostly they will ask more theme-based essays. But we will not even leave this thing. మనం దీన్ని కూడా స్ట్రక్చర్‌ని ఎలా డికోడ్ చేస్తాం అర్థమవుతది. సో మీరు గనక జాగ్రత్తగా పెట్టుకుంటే ఎస్సే ఈజ్ ఆల్వేస్ స్కోరింగ్. నేను ఇంటర్వ్యూస్‌కి వెళ్ళింది నా మేజర్ స్ట్రెంత్ నాదొచ్చేసి ఎస్సే అండ్ నా జియోగ్రఫీ ఆప్షనల్. సో దీస్ యూజ్డ్ టు బి మై ప్రైమ్ బూస్టర్స్. ఎస్సే ఈజ్ ఆల్వేస్ వెరీ స్కోరింగ్. ఆల్వేస్ గెట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్క్స్. స్టేట్ ఎగ్జామ్స్‌లో కూడా ఎస్సే క్యాన్ బి యువర్ స్కోరింగ్ సబ్జెక్ట్. బికాస్ మనం ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఎఫర్ట్ పెట్టకుండా మనం ఈ మార్క్స్‌ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ పెడుతున్న ఎఫర్ట్స్ తెలంగాణలో పేపర్ ఉందా? సోషల్ ఇష్యూస్ ఈవెన్ ఏపీపీఎస్సీలో కూడా సోషల్ జస్టిస్ ప్రాబ్లమ్ ఉంది. సోషల్ జస్టిస్ అని సిలబస్ టాపిక్ ఉంది. సో దే కెన్ ఆస్క్ దేర్. చూడండి మనం డ్రగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా అసల మొత్తం ప్రాపర్లీ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ కంట్రిబ్యూట్స్ టు ద డ్రగ్స్ ఏంటి? కన్సీక్వెన్సెస్ ఏంటి దానివల్ల? సో గవర్నమెంట్ ఏం మెజర్స్ చేసుకుంటుంది? దీనివల్ల ఇప్పుడు యూ విల్ ఆల్సో కవర్ యువర్ జీఎస్ టాపిక్. సో మనం వెన్ వి డూ ద వాటర్ ఇష్యూస్. So those things will also helpful to cover in your GS paper on inter-river linking issues. So you will learn many things. South China Sea dispute. Yeah, Geetesh, go ahead. Someone. Truth is beauty. True. So, okay. So this would be how we are going to do for the essays. So let's start our discussion. Today, before getting into the structure of the essay. So before taking up the structure of the essay, సో ఇలా ప్యారలల్‌గా వెళ్తా ఉంటామండి. సో కొంచెం స్ట్రక్చర్ తీసుకుంటాం, కంటెంట్ తీసుకుంటాం. స్ట్రక్చర్ తీసుకుంటాం, కంటెంట్ తీసుకుంటాం. సో ఇలా మనము వెళ్తా ఉంటాం. పూర్తిగా థియరిటికల్‌గా కాకుండా. సో ఇప్పుడు ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఆఫ్ ద సౌత్ చైనా సీని మనం అర్థం చేసుకుందాం. సో వన్స్ వి అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సౌత్ చైనా సీ, దెన్ ఐ విల్ అగైన్ గో టు ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ ద ఎస్సే థీమ్స్, స్ట్రక్చర్స్. అసలు మనం ఎస్సేని ఎలా ఫ్రేమ్ చేయాలి? డూస్ ఏంటి? డూ నాట్స్ ఏంటి? ఐయామ్ ష్యూర్ ఇఫ్ యూ కెన్ ఫోకస్ దీస్ యాస్పెక్ట్స్, essay will become your scoring area and you need not worry. Trust me, you need not worry. నిజంగా అది. సో ఎస్సేలో కొన్ని బేసిక్ పారామీటర్స్ ఉంటాయి. అది ఫాలో చేసి కంటెంట్‌ని కూడా మీరు స్టేట్ ఎగ్జామ్స్‌లో మీరు యుటిలైజ్ చేస్తే యూ విల్ డెఫినెట్‌లీ స్కోర్ యావరేజ్ టు హైయెస్ట్ మార్క్స్ డిపెండింగ్ అపాన్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. హౌ మచ్ యూ ప్రాక్టీస్, హౌ మచ్ యూ టేక్. బట్ డెఫినెట్‌లీ essay will not be a kind of fear factor for you after this session. So let's see. So we'll start with the South China Sea. సో మనకు తెలుసండి ఇక్కడ సౌత్ చైనా సీలో డిస్ప్యూట్ అవుతుంది. సౌత్ చైనా సీ ఎక్కడ ఉంటుందండి? మనకి
पसिफिक లో ఇక్కడ మనం सरकार सर मेरे मेरे गन कहाँ रखा और कुलवीर को बोलना है अलर्ट रहेगा। अलर्ट अलर्ट कुछ म्यूट करके अलर्ट प्लीज। సో వాట్ ఈస్ ద సౌత్ చైనా సీ, వేర్ ఇస్ ఇట్? చూడండి వరల్డ్ మ్యాప్ లో మనకి ఏషియా రీజన్ లో ఇక్కడ మనకి సౌత్ చైనా సీ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ని అర్థం చేయాలి. ఒకళ్ళు ఈ రోజు నేను టెలిగ్రామ్లో పెట్టేవన్నీ బై హార్ట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. నో, కరెంట్ అఫైర్స్ అన్నది బై హార్ట్ చేసుకోవడం కాదండి. అక్కడ ఏంటి సిచ్యువేషన్, ఏంటి సినారియో ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కాకుండా ముందు దాని ఎసెన్స్ అర్థం చేసుకుంటే వాడు ఏం క్వశ్చన్ అడిగినా కానీ మనం రాసేటట్టు ఉండాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ రెడ్ లైన్ కనబడుతుందా మనకి, దిస్ ఈస్ కాల్డ్ 9 లైన్. చైనా ఏమంటుందంటే ఈ రెడ్ లైన్స్ మధ్యలో ఉన్న వాటర్ ఏరియా మొత్తం నాదే అంట. సో దిస్ ఈస్ వాట్ చైనా క్లెయిమ్స్. సో లిటరల్లీ చైనా ఈస్ సేయింగ్ దిస్ ఎంటైర్ పార్ట్ ఈస్ మైన్. ఇప్పుడు వియట్నాం, ఇటు పక్కన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు చూడండి, వియట్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వీళ్ళందరూ ఏంటి మేము పిచ్చివాళ్ళమా, మా 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 సముద్రం కాదా ఇది, నువ్వు ఒక్కడు ఎలా క్లెయిమ్ చేస్తావు అని చెప్పి దే ఆర్ ఫైటింగ్ అగైన్స్ చైనా. ఎందుకండి అందరికీ ఇక్కడ సౌత్ చైనా సీ కావాల్సి వస్తుంది ఎందుకు? ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి మనకి షిప్స్ అనేవి ఇక్కడ వస్తాయండి. మలక్కా స్ట్రైట్ నుంచి మనకి ఈ షిప్స్ అన్ని ఇలా ట్రావెల్ చేసి చైనా వైపు, జపాన్ వైపు, ఇటు సైడ్ నుంచి ఇలా మొత్తము ఈవెన్ ఇటు సైడ్ నుంచి వచ్చిన షిప్స్ ఆస్ట్రేలియా వైపు ఈవెన్ టువర్డ్స్ ఇండియా మనకి వెళ్తూ ఉంటాయి. ఇండియన్ ఓషన్ రీజన్, ఇండియాని పసిఫిక్ని కనెక్ట్ చేసే మెజారిటీ పార్ట్. సో మన ఇండియాకి దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ జోన్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, ఈవెన్ ఫర్ ద యుఎస్ఏ. సో యుఎస్ఏ వాళ్ళు కూడా ఇక్కడ ట్రై చేయాలంటే దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. నెక్స్ట్ మీరు రిసోర్సెస్లో ఇది వినే ఉంటారు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అందరికీ తెలుసు కదా. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందండి? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, మెజారిటీ ఆఫ్ ద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ they are found on the continental shelves, right? What are the continental shelves? సో మనకి ఇది కాంటినెంట్ అయితే ఇది సముద్రం అనుకుందాం. సో మీరు ఇక్కడ బీచ్, ఇక్కడ మీరు ఆడుకుంటున్నారు బీచ్ సముద్రంలో, ఓకే, మీరు ఇంకెవరైనా మీ వాళ్ళతో కలిసి ఇద్దరు కలిసి జంటకి వెళ్ళి ప్రశాంతంగా తిని ఆడుకుంటున్నారు ఇక్కడ. సో ఈ పార్ట్ మీరు లోపలికి వెళ్తూ ఉంటే మునిగిపోతూ ఉంటారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ద కాంటినెంటల్ షెల్ఫ్స్. ఇంకా లోపలికి వెళ్ళారు, సో ఇలా కొద్దిగా స్టీప్నెస్ పెరుగుతుంది, దాన్ని మనం కాంటినెంటల్ స్లోప్స్ అంటాం. ఇలా మీరు స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లాట్ రీజన్ వస్తుంది, దీన్ని మనం అబిసల్ ప్లేన్స్ అంటాం. మనకి ఈ ఏరియా, ఈ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఏరియాలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎక్కడ దాకా మీది? ఇప్పుడు మన ఇది ఇండియా అనుకుందాం, మన ఇండియాకి సముద్రం ఉందా చుట్టుపక్కల, ఇండియన్ ఓషన్ ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో అప్ టు 200 కిలోమీటర్స్, అప్ టు 200 కిలోమీటర్స్ వరకు దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఇది ఎవరు చెప్పారండి? ఇది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీ వాళ్ళు ప్రకారం, అంటే ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇది యున్క్లాస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ ప్రకారం ఒక కంట్రీ 200 నాటికల్ మైల్స్ వరకు ఈ ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్కడైతే మనకి కాంటినెంటల్ షెల్ఫ్స్ ఉంటాయి ఒక అన్ని చోట రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి అందరు ఇక్కడ ఈ కంట్రీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వియట్నాం నాకు ఇక్కడ 200 నాటికల్ మైల్స్ వరకు ఇది నేను కూడా క్లెయిమ్ చేయొచ్చు అంటారు. చైనా లేదు, సముద్రం మొత్తం నా, దట్ ఈస్ టూ మచ్ అసలు. సో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ సరే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ నాది మలేషియా, ఇండోనేషియా వాళ్ళు సరే మన ఇద్దరం షేర్ చేసుకుందాం మలేషియా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వాళ్ళు ఈ ఏరియాలో నాది కొంత ఉంది, వియట్నాం వాళ్ళు నాది కొంత ఉంది, అంటే చైనా అసలు మీది ఎవ్వరిది లేదు మొత్తం నాదే రా బాబు అది. సో అది ఎలా అంటే ఇప్పుడు మనకి వీ హ్యావ్ దిస్ చిలికా లేక్ కానీ, పులికాట్ లేక్ కానీ, అస్తముడి లేక్ కానీ, వెంబనాడ్ లేక్ కానీ, సో దీస్ ఆర్ అవర్ ఇండియన్ లేక్స్, రైట్? మన సావర్నిటీ, ఇది మన టెరిటరీ, ఓకే. సో అలా చైనా కూడా ఇది నా వెంబనాడ్ లేక్, నా అస్తముడి లేక్, సో మీరెవరు క్లెయిమ్ చేయడానికి అంటుంది. సో ఇలా ఉందా బాబు దీన్ని అని చెప్పి ఎందుకు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారంటే మేజర్గా దీన్ని ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. అండ్ చైనా ఇదంతా మొత్తం క్లెయిమ్ చేసింది అనుకోండి, సో ఇక్కడ నుంచి రేపు ఇండియా ట్రేడ్ చేయాలి రష్యాతో, సో చైనా కెన్ స్టాప్ ఇట్.
సో ఇండియాకి డబ్బులు రాకుండా చేయగలదు. సో దట్ విల్ బి ఎ హ్యూజ్ ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనకి కోరల్ రీఫ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ద వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ కోరల్ రీఫ్స్, ఫిష్. కోరల్ రీఫ్స్ ఉంటే కోరల్ రీఫ్స్ ఈజ్ ఏ టెరిటరీ వేర్ యూ హ్యావ్ వెరీ హై బయోడైవర్సిటీ. సముద్రంలో హై బయోడైవర్సిటీ అంటే మనకి ఇక్కడ వాట్ ఈస్ దట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంత బయోడైవర్సిటీ ఉంటుంది. దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ కోరల్ రీఫ్స్ ఉంటుంది. దే ఆర్ కన్సిడర్డ్ టు బి రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద ఓషన్. ఏంటంటే డెకరేటివ్ థింగ్స్. సో మనకి ఇక్కడ హ్యూజ్ అమౌంట్లో మనకి ఇక్కడ బయోడైవర్సిటీ ఉంటుందన్నమాట. సో అగైన్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చుట్టుపక్కల తీసుకుంటే ఈవెన్ నాట్ జస్ట్ యానిమల్ ఇవి రిసోర్సెస్ మాత్రమే కాకుండా మెటాలిక్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. మనకి కోబాల్ట్, నాన్ మెటాలిక్ రిసోర్సెస్, లోపల నికెల్, సముద్రం లోపల ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ చుట్టుపక్కల అన్ని చాలా కంట్రీస్ హ్యూజ్ పాపులేషన్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ కంట్రోల్ తెచ్చుకోవడం అన్నది ప్రతి కంట్రీకి ఇంపార్టెంట్. సో చైనా అక్కడ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో చైనా ఎప్పుడైతే కంట్రోల్ ట్రై చేస్తుందో గ్లోబల్లో ఏంటిదంటే ప్రస్తుతానికి యూఎస్ఏ కన్సిడర్డ్ ఇట్ ఈస్ యాజ్ ఎ మేజర్ పవర్. సో యూఎస్ఏ వ్యూస్ చైనాస్ యాక్షన్ ఆర్ అటెంప్ట్ టు రీషేప్ ద ఇంటర్నేషనల్ ఆర్డర్. సో నువ్వు నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తున్నావు ఏంటి? వాళ్ళు ఎవరన్నా పవర్ చూపిస్తే అది నేనే చూపించాలి, నువ్వెవరి మధ్యలో అని చెప్పి యూఎస్ఏ కూడా అది ఎంటర్ అయ్యి సరే అది ఎవరిది కాదు, అందరిది వాడుకోవచ్చు అని చెప్పి యూఎస్ఏ. సో చైనా ఎంతైతే అది నాది అంటుందో యూఎస్ఏ దానికి ఎగనెస్ట్గా అక్కడ స్ట్రాంగ్ ఒక మిలిటరీ ఫోర్స్ని ఆపుతుంది అనమాట, చేస్తుంది అక్కడ. చూడండి ఇప్పుడు మీరు ఈ కంటెంట్ని చదివితే దట్ వుడ్ బి ఈజీ. స్ట్రాటజిక్ ఏరియా, వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ maritime trade route. Okay, 37% of the global shipment passed through this region. Natural resources, చూడండి 2.4 billion barrels and 9.2 billion barrels of the petroleum ఇక్కడ ఉంది. సో అకార్డింగ్ టు ద యుఎస్ జియోలాజికల్ సర్వే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద ఆయిల్. సో ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతున్న ట్రేడ్ 21% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ వాల్యూ. అండ్ ప్రతి కంట్రీ ఇక్కడ టెరిటరీస్ని క్లెయిమ్ చేస్తుంది. వియట్నాం, ఫిలిప్పీన్స్. దిస్ కెన్ బి ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్. సో విచ్ కంట్రీస్ ఆర్ క్లెయిమింగ్ టెరిటరీస్? తైవాన్ ఏంటిదంటే మనకి ఇప్పుడు కశ్మీర్ ఇష్యూ ఇంతకుముందు ఎలా ఉండేది అలాగే. సో తైవాన్ సేస్, బట్ మనకంటే ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లం అక్కడ. సో తైవాన్ కన్సిడర్డ్ ఇట్ సెల్ఫ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ చైనా, మేము సపరేట్ అంటది. చైనా ఏముంటుంది అంటే లేదు, తైవాన్ మాలో అటానమస్ రీజన్. అంటే మనం ఎలా అయితే కశ్మీర్ అంటాం, మనకు కశ్మీర్ నిజంగా అటానమస్. ఓకే, చైనా వాళ్ళు తైవాన్ని అలా చూస్తారు. కానీ తైవాన్ మేము వేరే కంట్రీ, మాకు చైనాకి సంబంధం లేదు అంటది అనమాట. సో ఇది కూడా క్లెయిమ్ చేస్తుంది సౌత్ చైనా సీ. సో దీని కారణంగా హ్యూజ్ మిలిటరీ ప్రెజెన్స్ అవుతుంది. సో ఒక కంట్రీ ఇంకో కంట్రీ, మీరు వరల్డ్ హిస్టరీ చదువుంటే World War I, World War II మధ్యలో డిఫరెంట్ కంట్రీస్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగేది. ఫ్రాన్స్ వాళ్ళు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి దెన్ వేరే కంట్రీతో, దెన్ జర్మనీ వాళ్ళు వెళ్ళి రష్యాతో, తర్వాత వెళ్ళి మళ్ళీ రష్యా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ కంట్రీస్తో, యూకేతో. సో ఇలా ఒకళ్ళు తెలియకుండా చాలా సీక్రెట్ అగ్రిమెంట్ జరుగుతూ ఉండేది అనమాట. World War I, World War II టైం పీరియడ్లో. వరల్డ్ హిస్టరీ చదువుంటే యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ వేరియస్ సీక్రెట్ అరేంజ్మెంట్స్. ఓకే, సో అలా సేమ్ కైండ్స్ ఆఫ్ సీక్రెట్ అగ్రిమెంట్స్ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. సో వెరీ హై పొటెన్షియల్ దట్ కెన్ లీడ్ టు ద ఫ్యూచర్ వార్. చూడండి ఇది న్యూస్లో మనకి, చూడండి ఇక్కడ కీ డిస్ప్యూట్ ఏరియా పార్సల్ ఐలాండ్స్, స్పార్ట్లీ ఐలాండ్స్, స్కార్బో. న్యూస్లో మనకి అగైన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద ప్రిలిమ్స్. టెరిటోరియల్ సావర్నిటీ కోసం అన్ని కంట్రీస్ ఫైట్ చేస్తున్నాయి. మిలిటరీ ప్రెజెన్స్, ఎవ్రీ కంట్రీ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మిలిటరీ ప్రెజెన్స్. బట్ రీసెంట్లీ మీరు చూస్తే మొన్న ఈ రోజే న్యూస్లో హిందూలో 2 days బ్యాక్ వచ్చింది. సో నాటో వాళ్ళ అగ్రిమెంట్, ఒకటి మిలిటరీ అగ్రిమెంట్ వాళ్ళది, వాషింగ్టన్ కన్సెన్సస్ ప్రకారం చైనా గొడవలు పెడుతుంది సౌత్ చైనా సీలో, దే ఆర్ బ్రింగింగ్ ద ఫైట్స్ అని చెప్తే, సో చైనాకి రష్యా కోపం వచ్చి దే ఆర్ డూయింగ్ ద మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇన్ ద సౌత్ చైనా సీ. సో దే ఆర్ డూయింగ్ దిస్ నావల్ పాట్రోల్ ఎక్సర్సైజెస్. రీసెంట్ కరెంట్ అఫైర్ అప్డేటెడ్ కూడా నేను ఇక్కడ వేసానండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఇష్యూ ఇన్ ద సౌత్ చైనా సీ? ఇప్పటిదాకా మనం సిగ్నిఫికెన్స్ డిస్కస్ చేసాం. సో వాట్ ఈస్ ద ఇష్యూ? సో టెరిటోరియల్ సావర్నిటీ క్లెయిమ్స్ డిస్కస్ చేస్తున్నారు అందరూ. వాళ్ళు మిలిటరీగా ప్రిపేర్డ్ ఉన్నారు. లైక్ ఐ హ్యావ్ డిస్కస్ రిసోర్సెస్ ఎక్కడ ఉంది అండ్ గ్లోబల్ జియో పాలిటిక్స్. లైక్ ఐ సెడ్, యుఎస్ఏ వాంట్స్ టు షో ఇట్స్ పవర్ ఇన్ ద సౌత్ చైనా సీ. అండ్ ఇక్కడ ఇవన్నీ ట్రేడ్ ట్రావెల్ అవుతుంది కాబట్టి ఎన్వైరన్మెంటల్ పర్పస్ కూడా
ఇక్కడ కన్సర్న్స్ చూపిస్తున్నారు అనమాట. ఆయిల్ స్పిల్స్ అవ్వటం, అక్కడ ఉన్న మెరైన్ లైఫ్ చనిపోవడం, లైక్ ఫిలిప్పీన్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, ఇవన్నీ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇంకో పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లైక్ ఐ సెడ్, ఈ 9 డాష్ లైన్ ఇక్కడ అంత మెటీరియల్ ఉంటుందండి. సో వీళ్ళు సౌత్ చైనా సీ ఎంటైర్ని క్లైమ్ చేయడం వల్ల ఫిలిప్పీన్స్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ట్రైబ్యునల్కి 2016కి వెళ్ళారు. వెళ్తే ఆ కోర్ట్ ఏం చెప్పిందంటే, 2016 కరెంట్ అఫైర్స్ అండి, చూడండి. సో వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్ హాలిస్టికల్లీ, రీసెంట్ కరెంట్ అఫైర్ కాదు, 2016. సో అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వారు, చైనా కెనాట్ క్లెయిమ్ ఎంటైర్ సౌత్ చైనా సీ. సో రూల్ బేస్డ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అందరికి 200 కిలోమీటర్స్ వరకే, ఎవరిది కాదు, అందరూ యూజ్ చేసుకోవాలి. గ్లోబల్ కామన్స్ అంటారు అనమాట. ఇంటర్నేషనల్ వాటర్స్ని అందరూ యూజ్ చేసుకునేది, అందరి రెస్పాన్సిబిలిటీనే. సో ఇది చెప్తే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని చైనా, నువ్వెవర్రా బాబు చెప్పడానికి, నేను వినను, నేను పట్టించుకోను అంటుంది. అప్పుడు ఇండియా రూల్ బేస్డ్ ఆర్డర్. సో ఇప్పుడు ఇది మీరు ఎథిక్స్లో కూడా యూజ్ చేయొచ్చండి. ఇండియా ఆల్వేస్ స్టిక్ టు రూల్ బేస్డ్ ఆర్డర్. రూల్స్ని ఫాలో చేయండి, రూల్స్ని పాటించాలి, చిన్న చిన్న కంట్రీస్ని హింస పెట్టకూడదు, నాన్ వైలెన్స్ అంటది. సో మనం ఇక్కడ అపోజ్ చేస్తున్నాం చైనాని. మీరు రూల్ని ఫాలో చేయండి, ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్. నిజమే కదా, అసలు ఎలా చైనా, హౌ కెన్ ద చైనా క్లైమ్స్ ఎంటైర్ థింగ్. ఇప్పుడు వాళ్ళు 9 డిగ్రీ డాష్ లైన్ ఎక్స్టెండ్ చేసి, ఇంకా మొత్తం ఏ పార్ట్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేయకూడదు అన్ని క్లెయిమ్ చేసేస్తారు. సో దీనికి తగ్గట్టు యూఎస్ఏ కొన్ని రెస్పాన్స్ చూసింది. మీరు వినే ఉంటారు, రైట్? రీసెంట్లీ ఆకస్ పార్ట్నర్షిప్ విన్నారా? యూఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ ద యూకే ఒక పార్ట్నర్షిప్ జరిగింది. క్వాడ్ విన్నారా? క్వాడ్లో ఎవరెవరు ఉన్నాం మనం? యూఎస్ఏ, జపాన్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. అది కాకుండా యూఎస్ఏ, జపాన్, సౌత్ కొరియా ట్రైలేటరల్ అగ్రిమెంట్ జరుగుతుంది. నాటో అన్నది జనరల్లీ యూరప్ అండ్ నార్త్ అమెరికా సెక్యూరిటీ అగ్రిమెంట్ అనమాట. యూరప్ అండ్ నార్త్ అమెరికా సెక్యూరిటీ అగ్రిమెంట్. దాని నాటోని ఇప్పుడు ఆసియాలో కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీ కాన్సెప్ట్ అర్థమైతేనే మీరు ఆకస్ రాయాలన్నా కానీ, ఇవన్నీ రాయాలన్నా కానీ మీరు రాయగలరు ఆన్సర్. ద రీజన్ వై ఐ హావ్ డిస్కస్డ్ ఇస్ దే కెన్ ఆస్క్ ఇండో పసిఫిక్, బట్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు రైట్ ఎనీథింగ్. సో వెన్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు రైట్ ఎనీథింగ్. సో చైనా మీద వీళ్ళు ఎకనామికల్గా కూడా అటాక్ చేస్తున్నారండి. శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు, చైనా మీద ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకంటే, బికాస్ చైనా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద గ్లోబల్ ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఎవరండి? కెన్ సమ్వన్ సే హూ ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్? హూ ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్? ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు? వెరీ గుడ్. సో ఫస్ట్ ఈజ్ యుఎస్ఏ, సెకండ్ ఈజ్ చైనా. కానీ మీరు చైనాకి యూఎస్ఏ తీసుకుంటే, యూఎస్ఏ $30 ట్రిలియన్ ఎకానమీ. సో చైనా అరౌండ్ $15 ట్రిలియన్ ఉంటుంది. మనం తెలిసిందే కదా, మనం 3.5 ఉంటాం. సో యాక్చువల్లీ మీరు ఎకానమీ వైస్ చూసుకుంటే మనం చైనాకి చాలా వెనకాల ఉన్నాం. సో యూఎస్ఏ ఏంటిదంటే, చైనాని ఎకనామికల్గా బీట్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ వినే ఉంటారు. సో ఇవన్నీ అగ్రిమెంట్స్ ఏంటిదంటే, మీరు ఈ కాలంలో ఇప్పుడు అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయి. సో మిలిటరీ పరంగా మీరు ఫైట్ చేయలేరు. ఎప్పుడైతే మీరు చైనా మీద ఎకనామిక్ డిపెండెన్సీ పక్కనున్న నేషన్స్‌ని తగ్గించేసి, చైనాకి ఎకనామిక్ పవర్ కాకుండా, ఇప్పుడు మీరు చూస్తే చైనా స్లో డౌన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. ఇండియాని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఎకనామికల్‌గా? ఓకే. సో చైనా ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చైనాలో జరుగుతాయో అవి ఇండియాలో జరిగాయనుకోండి. సో మన ఇండియా ఎకనామికల్‌గా డెవలప్ అయ్యి, పక్కనున్న నేషన్స్ అన్ని ఇండియా మీద డిపెండ్ అయ్యాయనుకోండి. ఇఫ్ దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద చైనా బికమ్స్, డబ్బులు లేవు, ఇంకేం చేస్తది? మిలిటరీగా ఏం స్ట్రాంగ్ చేయలేదు. సో యూఎస్ఏ ఇస్ ట్రైయింగ్ టు బీట్ చైనా బై, మీరు చూసే ఉంటారు తారిఫ్ వార్ జరుగుతున్నాయి, చిప్ వార్ జరుగుతున్నాయి, సెమీ కండక్టర్స్ మీద తారిఫ్ వేస్తున్నారు చూడండి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ హియర్. అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో వెయిట్, ఐ హావ్ షోన్ రిటర్న్ హియర్. ఓకే. సో శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు వాళ్ళ హైటెక్ ఇండస్ట్రీస్ మీద. వాళ్ళు వేరే కంట్రీస్కి, మీరు చైనా +1 వినే ఉంటారు, చైనా +1 ఇనిషియేటివ్, వేర్ వీఆర్ నేషన్స్ ఆర్ ట్రైయింగ్ టు డిపెండ్ ఆన్, ఇన్స్టెడ్ ఆఫ్ చైనా సప్లై చైన్లో వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడానికి యూఎస్ఏ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. నాట్ అలోయింగ్ ఇట్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ ద చైనా. సో ఇలా సౌత్ కొరియా అండ్ జపాన్తో కలిసి అగ్రిమెంట్స్ చేసుకోవడము అగైన్స్ ద నార్త్ కొరియా. సో దే ఆర్ మేకింగ్ ఆల్ ద ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. చూడండి, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈస్ దిస్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్? మేజర్గా
టు వీకెన్ ద చైనా ఎకనామికల్లీ. మిలిటరీలీ మీరు చేయలేరు అంటిల్ అన్లెస్ మీరు ఎకనామికల్లీ వీకెన్ చేసినప్పుడు. చైనా యుఎస్ఏ ఈ చిప్స్ అండ్ సైన్స్ యాక్ట్ పాస్ చేసింది అనమాట. అంటే దే ఆర్ నాట్ అలోయింగ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. మీరు వినే ఉంటారు కదా, మన రీసెంట్లీ మోడీజీ కూడా మన ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలనుకున్నారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇది స్ట్రాంగ్ ఉంటేనే మీ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. మన డిజిటల్ ఇండియా ఏది డెవలప్ అవ్వను కన్నా అని సెమీ కండక్టర్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ ఉండాలి. చైనా ఈజ్ లీడింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ద సెమీ కండక్టర్. సో కాబట్టి యుఎస్ఏ is imposing sanctions on this chips and the science act through this chips and science act. ఇండియా ఏం చేస్తుంది? ఇండియా ఈస్ ప్లేయింగ్ ప్రెసెంట్లీ న్యూట్రల్ రోల్, కానీ దాన్ని ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాం. లైక్ ఐ సెడ్, రీసెంట్లీ జయశంకర్ గారు కూడా చెప్పారు అనమాట. సో నో వన్ కెన్ క్లెయిమ్ ఎంటైర్ సౌత్ చైనా సీ యాజ్ దైర్స్. సో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ షుడ్ బి అలౌడ్. అండ్ ఇండియా కూడా మీరు చూస్తే రీసెంట్లీ మనం బ్రహ్మోస్ మిసైల్ ని మనం ఫిలిప్పీన్స్కి ఇచ్చాము. మనం హెలికాప్టర్స్ ఫిలిప్పీన్స్కి ఆఫర్ చేశాము. రైట్, చూడండి 2014 రీసెంట్ కరెంట్ అఫైర్స్, ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఎక్స్ప్రెస్ ఫుల్ సపోర్ట్ ఫర్ ద ఫిలిప్పీన్స్ సావర్నిటీ. నావల్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తున్నాం మనం యూఎస్ఏ అండ్ జపాన్తో కలిసి. ఓకే, సో అక్కడ ఉన్న అలయన్స్తో మనం కలుస్తున్నాం. అండ్ 2016 ఆర్బిట్రేషన్ని యాక్సెప్ట్ చేయాలి, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని అలో చేయాలి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సేయింగ్. ఇలాగే ఇప్పుడు ఇదంతా మనం డీటెయిల్లోకి వెళ్ళాల్సిన అవసరం. అలాగే జపాన్ కూడా వాళ్ళ మిలిటరీ, వాళ్ళ డాక్ట్రిన్ ఏదైతే ఉందో దాన్ని రీవిజిట్ చేశారు. జపాన్ ఈజ్ ఆల్సో బిల్డింగ్ దేర్ మిలిటరీ. ఆఫ్టర్ వరల్డ్ వార్ II వాళ్ళు వాళ్ళ మిలిటరీని ఒక లెవెల్ తర్వాత దే హ్యావ్ నాట్ ఇంప్రూవ్డ్, అంటే ఆపేశారనమాట. ఇట్ వాజ్ ఎ రూల్ దట్ జపాన్ కాంట్ బిల్డ్ దేర్ మిలిటరీ అని. ఓన్లీ యూఎస్ఏ వాజ్ ప్రొవైడింగ్ ద మిలిటరీ పవర్, బికాస్ జపాన్ వరల్డ్ వార్ IIలో చాలా అట్రాసిటీస్ చేశారు. కానీ నౌ జపాన్ ఈజ్ స్ట్రెంథనింగ్ దేర్ ఆర్మీ. జపాన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ అగ్రిమెంట్స్ విత్ ద ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ఇండోనేషియా కూడా వాళ్ళ ఆర్మీని స్ట్రాంగ్ చేస్తుంది సౌత్ చైనా సీలో. ఇండోనేషియాకి చైనాకి మంచి అగ్రిమెంట్సే ఉంటుంది, కానీ స్టిల్ దే ఆర్ మేకింగ్ అగ్రిమెంట్స్, డిఫెన్స్ ప్యాక్స్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ కాన్సెప్ట్. మీరు దీన్ని గో త్రూ చేస్తే డీటెయిల్స్ అర్థమవుతుంది, బట్ దిస్ ఈజ్ ద ఎసెన్స్. సో ఇప్పుడు వన్స్ వీ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సౌత్ చైనా సీ, డిస్ప్యూట్ ఏంటిది, ఎవ్రీ నేషన్ ఏం జరుగుతుందో తెలిస్తే మనము ఏ క్వశ్చన్ అడిగినా కానీ రాయొచ్చు. సో ఫార్ ఐ క్లియర్ విత్ ద కంటెంట్? So far, are we clear with the content? Any doubts on that? South China Sea. So, am I clear with the South China Sea dispute? Good, great. ఇప్పుడు మనం దీనికి తగ్గట్టు క్వశ్చన్ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో దానికి మనం తర్వాత సబ్సీక్వెంట్ సెషన్స్లో ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి, సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అండ్ గ్లోబల్ ఇంప్లికేషన్స్. ఇలానైనా మనకి అడుగుతున్నాడు, ఇలా ఒక కాలన్ పెట్టేసి ఇలా క్వశ్చన్ అడుగుతారు మనకి, చూసండి. సో ఇప్పుడు మనకి ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మనకి అరౌండ్, ఇప్పుడు యూపీఎస్సీలో అయితే అండి 2 essays రాస్తాం మనం. 2 essays 2400 wordsలో అరౌండ్ రాస్తాం. అరౌండ్ 1000 to 1200 words ఈచ్ essay. సో ఇప్పుడు సేమ్ వే మనము ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీకి డివైడ్ చేసుకుంటే అట్లీస్ట్ ఈచ్ essay షుడ్ హ్యావ్ 700 to 800 words. సో ఇప్పుడు 700 to 800 wordsలో మేజర్గా కోర్ పార్ట్ ఏంటిది ఇక్కడ అంటే, డిస్ప్యూట్ ఏంటిది, మేజర్గా డిస్ప్యూట్ ఏంటిది, గ్లోబల్ ఇంపాక్ట్స్ ఏంటిది. సో దీంట్లో ఇప్పుడు 800 wordsలో మీరు 800 words ఓన్లీ దీని మీదే రాయరు. ఇంట్రొడక్షన్కి 100 to 150 words పక్కన పెట్టేసేయాలి మనం. ఇంట్రొడక్షన్కి కంక్లూజన్కి 100 to 150 words పక్కన పెట్టేసేయాలి. సో ఓవరాల్గా మనం ఎన్ని వర్డ్స్ రాయాలి ఇక్కడ మనం తీసుకుంటే 500 to 600 words రాయాలి. సో దీని మీద వచ్చేసి ఒక 250 words, దీని మీద వచ్చేసి ఒక 250 words. మీరు సిఏపిఎఫ్లో చూసుంటారు, సిఏపిఎఫ్ కూడా గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు. సిఏపిఎఫ్లో ఏం ఉంటుందంటే 250 words ఎస్సే మాత్రమే ఉంటుంది. ఇది మొత్తం కలిపి 250 రాస్తారు. కానీ ద స్టైల్ ఆఫ్ ద ఎస్సే ఇన్ ద ఏపీపీఎస్సీ అండ్ స్టేట్ ఎగ్జామ్స్ ఇస్ డిఫరెంట్. యూ విల్ రైట్ 3 essays. సో మనకి ఇక్కడ కంటెంట్ లేకపోతే యూ విల్ నాట్ ఏబుల్ టు రైట్ ఎనీథింగ్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ విల్ డ్రా ద మ్యాప్ పాయింటింగ్ అండి. చాలా అది అవసరం ఉండాలి. అదే పనిగా ఇప్పుడు మనం జిఎస్లో ఆన్సర్స్ రాస్తే ఉంటే వి విల్ ఎంకరేజ్ ద డయాగ్రామ్స్. ఇక్కడ ఎంకరేజ్ చేయము డయాగ్రామ్స్. ఇప్పుడు సౌత్ చైనా సీ ఇట్ ఈస్ ఎసెన్షియల్, యూ కెన్ షో. ఇది చూపించకూడదు అని ఏం లేదు.
కానీ జనరల్లీ ఎస్సే ఇస్ మోర్ అబౌట్ రైటింగ్ స్టైల్. సో డోంట్ ట్రై టు యూజ్ మోర్ డయాగ్రామ్స్. సో నేను చూస్తున్నాను చాలా ఎవాల్యుయేషన్స్‌లో డయాగ్రామ్స్ ఎవరో కొంతమంది టాపర్స్ డయాగ్రామ్స్ గురించి చెప్పారు. బట్ జనరల్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎస్సే. ఎస్సేకి డయాగ్రామ్ ఆ ఎస్సేకి యూజ్ అవుతది. దెర్ ఈస్ నో జనరల్ రూల్ ఫర్ ద ఎవ్రీ ఎస్సే. ఇట్ ఈస్ నాట్ ద రైటింగ్ స్టైల్ ఆఫ్ ద ఎస్సే. మీరు యూపీఎస్సీలో ఇలా ప్రతి ఎస్సేకి రూల్ లాగా పెట్టుకొని రాస్తే యూ విల్ నాట్ గెట్ ద మార్క్స్. ఎస్సేలో మీ రైటింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, మీ ఫ్లో ఎలా ఉంది, కొహరెన్స్ ఎలా ఉంది, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టెస్టెడ్. అనాలిసిస్ మీరు అనలిటికల్గా రాస్తున్నారా లేదా, ఓన్లీ ఇట్ ఈస్ హైలీ ఎసెన్షియల్. ఇప్పుడు మీరు చూపించాలి సౌత్ చైనా సీ డిస్ప్యూట్ని, కాబట్టి యూ మేడ్ అంత ఇంపార్టెంట్ కనబడాలి అక్కడ. సో ఇప్పుడు ఇది మనం ఈ క్వశ్చన్ రాయాలంటే అసలు ఫస్ట్ ఇంట్రొడక్షన్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, కంక్లూజన్ ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి. సో అగైన్ ద మెయిన్ పార్ట్ కమ్స్ అగైన్ ఇన్ ద స్ట్రక్చర్. సో మీకు ఈ కంటెంట్ తెలిసి మేబీ జిఎస్ ఆన్సర్ మీరు రాసేయచ్చు పాయింట్ సిగ్నిఫికెన్స్ 5 పాయింట్లు, ఆ తర్వాత రాసేసి ఇంట్రొడక్షన్ సిగ్నిఫికెన్స్ రాసేసి డిస్ప్యూట్ ఒక 4 పాయింట్లు, గ్లోబల్ ఇంపాక్ట్స్ 4 పాయింట్లు రాస్తారు. కానీ ఎస్సే అలా రాయలేమండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ ద ఎస్సే మీన్స్. Now let me go to the second part of the essay. So we will discuss the structure of the essay. In this, like this, ఇలా మనం కంటెంట్ని కవర్ చేస్తూ ఉంటామండి. సో ఐ హ్యావ్ కవర్డ్ వన్ థీమ్. రేపటి సెషన్లో we will take up the drug menace. So I am going into the understanding the essay component. So like I said, మనం ఒక ఎస్సే మంచి ఎస్సే రాయాలి అంటే కమాండ్ ఆన్ ద జిఎస్ ఉండాలి. ఇప్పుడు చూసారా న్యూస్ పేపర్స్ ఇప్పటిదాకా రీసెంట్గా జరిగిన అప్డేట్ కూడా మెటీరియల్లో పెట్టాను. ఏదైతే ఐఎమ్ షూర్ రాస్తున్నాను, ఈవెన్ ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్న వాళ్ళు కూడా ఈ కంటెంట్ దే ఆర్ నాట్ అప్డేటింగ్. ఓకే, సో ఓన్లీ వెన్ యూ అప్డేట్ యూ విల్ గెట్ ద మార్క్స్. సో ప్రెజెంట్ థింగ్ ఏవైతే చాలా మందికి ఏంటంటే ఫ్యాక్ట్స్ ఫ్రాగ్మెంటెడ్గా తెలుస్తూ ఉంటుంది, అది ఎక్కడ పెట్టాలో తెలియదు. ఇప్పుడు ఓవరాల్గా వెన్ యూ అండర్స్టాండ్ ద బిగ్గర్ డైమెన్షన్, అప్పుడే మీకు దీన్ని ఎక్కడ తీసుకెళ్ళి యూజ్ చేయాలో అర్థమవుతుంది. అంటే మనం చైనాని ఎకనామికల్గా వీకర్ చేయడానికి ఈ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, లేకపోతే ఈ చైనా +1, యుఎస్ఏ ఇది చైనా ఇదేంటి వాట్ ఈస్ దట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చిందని చెప్పి ఇండియా కూడా వీఆర్ ఇనిషియేటింగ్ ఐఎన్ఎస్టిసి కారిడార్, ఆఫ్రో ఏషియన్ కారిడార్ కూడా ఒకటి ఉంది, ఆఫ్రికా అండ్ ఏషియన్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద జపాన్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద యుఎస్ఏ మనం ఇవన్నీ తీసుకున్నాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం చైనా మీద డిపెండ్ కాకుండా వీఆర్ డెవలపింగ్ ద వేరియస్ థింగ్స్. ఇప్పుడు అందుకే యూఎస్ఏ కూడా మన ఇండియాని ఎంకరేజ్ చేస్తుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాం, ఇండియా బడేగా జీతేగా అంటే ఇండైరెక్ట్గా చైనాని పోక్ చేస్తుంది అనమాట. నీకు అన్సీన్ మోరల్లీ, మెకానికల్లీ, మెంటల్లీ డౌన్ చేస్తుంది. ఇండియా కూడా ఏమో అరే నేను మొన్నటి దాకా నేను కామ్గా ఉన్నా, నేను కదిలించాను, నువ్వు వచ్చి అక్కడ సైడ్ అరుణాచల్లో కదిలిస్తా ఉంటే నేను కూడా వెళ్ళి తైవాన్ని కదిలిస్తా ఉంటా అని చెప్పి ఇండియా వాళ్ళు తైవాన్తో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో ఇండియా సెస్ తైవాన్ వేరు, చైనా వేరు. ఇంతకుముందు సరే తైవాన్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద చైనా అనేవాళ్ళం, చైనా ఎస్ఎస్ హ్యాపీ ఫీల్ అయింది. మరి వాళ్ళు వచ్చి మనం అరుణాచల్ ప్రదేశ్ని కదిలిస్తున్నప్పుడు, కాశ్మీర్ని కదిలిస్తున్నప్పుడు అప్పుడు మనం కూడా వెళ్ళి ఎక్కడ కొడితే చైనాకి నొప్పి కలుగుతుందో, ఎక్కడ కొడితే చైనాకి భయం వేస్తుందో అక్కడికి వెళ్ళి మనం తైవాన్ని కదిలిస్తున్నాము, సౌత్ చైనా సీని కదిలిస్తున్నాము. మనం స్ట్రింగ్ ఆఫ్ పరల్స్ అని చెప్పి నాకు మీరు నేపాల్తో అగ్రిమెంట్స్ చేసుకొని నన్నే మీరు ఎన్సర్కిల్ చేస్తారా, మేము కూడా మిమ్మల్ని ఎన్సర్కిల్ చేస్తాం అని చెప్పి సౌత్ చైనా సీలో మనం కూడా ఫిలిప్పీన్స్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, జపాన్తో, సౌత్ కొరియాతో చేసుకుంటున్నాం. సో ఇండియా ఈజ్ నాట్ బ్యాకింగ్ ఆఫ్. సో ఇవన్నీ మనకి స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలండి. మనకి ఎప్పుడైతే ఇది లేనప్పుడు దట్స్ వాట్ వీ విల్ డూ హియర్, మేక్ ఎ డ్రాఫ్ట్ ఆన్ ఆల్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఆన్ ద PYQs. దిస్ ఇంపార్టెంట్ డ్రాఫ్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్. అండ్ 3 hours ఎస్సే అండి. నేను ఇది చూస్తాను, యూపీఎస్సీలో కూడా స్టూడెంట్స్ 1 hour 45 minutes ఒక ఎస్సే ఇచ్చేస్తారు, లాస్ట్లో 1 hour గందరగోళం చేసేస్తారు. సేమ్ ఈజ్ ద ట్రూ విత్ ద ఏపీపీఎస్సీ ఆల్సో. ఐ హ్యావ్ స్పోకెన్ టు ద పీపుల్. సో వాళ్ళు 2 essays బాగా రాస్తారు, ఒక ఎస్సేని పాడు చేసేసి వస్తుంది. అలా జరగకూడదు. ఎస్సేలో మీరు రాసుకుంటే వెళ్ళిపోకూడదండి. ఎస్సేలో మీకు ఎప్పుడు టైం ఉంటుందా, అవసరం ఉంటే 100 words తక్కువ రాయండి, 700 రాయండి, 800 రాయకండి, 700 కానీ ఖచ్చితంగా రాయండి. మరి 500 రాయొద్దు, మార్క్స్ రావు. అట్లీస్ట్ 700 రాయండి, కంటెంట్ మన దగ్గర ఉండాలి. ఓకే, 700 మీకు రాస్తే మీకు ఈజీగా టైం సరిపోతుంది. 2100 words ఈజీగా రాయొచ్చు. 3 hours 2400 words మించి రాయొచ్చు. నేను నార్మల్ స్పీడ్తో చెప్తున్నాను నేను.
సో 2100 రాయడం అనేది ఎప్పుడు ఎస్ఏకి మీకు ఎప్పుడు టైం కన్స్టెంట్ రాదు. ఎందుకంటే ఒక టాపిక్ మీద మీరు ఆరామ్సే ఆలోచించి రాయాలి. అలాంటప్పుడు సో ప్రాపర్లీ 1 అవర్‌కి ఎస్ఏ కంప్లీట్ అయిపోవాలి. సో యూ కెనాట్ డివోట్ మోర్ దాన్ 1 అవర్. సో మీరు 1 అవర్‌కి ఎస్ఏని ప్లీజ్ ఫోకస్. ఆల్ దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ రైటింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్న పాయింట్స్ అండి. ఊరికే సరదాగా చెప్పేస్తున్న పాయింట్స్ కాదు. ఎస్ఏ అంటే ఒకే వీడియో చూస్తాను. పెస్టల్ పొలిటికల్, సోషల్, ఎకనామికల్, టెక్నాలజికల్, లీగల్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఇది రాయండి. ఎస్ఏ అయిపోయింది. డయాగ్రామ్స్ వేసేయండి. దిస్ ఇస్ వాట్ మెజారిటీ ఇస్ బీయింగ్ సెడ్. నో, ఫస్ట్ ఎస్ఏని ఎలా మనము రాయాలి. సో 3 అవర్స్‌లో 1 అవర్ ఈచ్. ఈ 1 అవర్‌లో యూ హ్యావ్ టు ఫోకస్ 5 మినిట్స్ ఆన్ ఏ ఎస్ఏని చూస్ చేసుకోవాలి. చూసింగ్ ద రైట్ ఎస్ఏ. 3 ఎస్ఏస్ ఉంటాయి అనుకోండి మీకు. సో ఫస్ట్ ఫోకస్ చేయండి. ఏ ఎస్ఏని నేను పికప్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ 5 to 10 minutes you focus on డూయింగ్ ద బ్రెయిన్ స్టార్మింగ్ ఆస్పెక్ట్. ఏ పాయింట్స్ నేను నా ఎస్ఏలో రాస్తాను. సో ఇనీషియల్ 15 minutes 10 to 15 minutes యు ఆర్ డూయింగ్ దిస్ గ్రౌండ్ వర్క్. అదేదో అంటారు కదా, దాన్ని చెట్టుని నరకాలంటే ఫస్ట్ ఎంతోసేపు ఎక్కువసేపు కత్తిని నేను పదును పెడతాను అలా. సో దిస్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్. బ్రెయిన్ స్టార్మ్ చేసి స్క్రిప్ట్ రాయాలి. యువర్ ఎంటైర్ ఎస్సే ఇస్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్. మూవీ డైరెక్టర్స్ సినిమా హీరోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి ఫస్ట్. సో మీరు చూసే ఉంటారు. ఓకే, మొన్న హూ ఇస్ దట్ హీరోయిన్, ఈమె వాట్ ఈస్ దట్ మిస్టర్ పర్ఫెక్ట్లో సెకండ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాకుండా ఇంకోటి ఉంటుంది, ఇంకో హీరోయిన్ ఉంటుంది మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో. ఐ ఫర్గాట్ హర్ నేమ్. తాప్సీ పన్ను. ఆవిడ అంటుందనమాట. సో డైరెక్టర్ మనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎలా వెళ్తుంది స్క్రీన్ ప్లే, ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ ఎలా టేకప్ చేస్తారు అని. కానీ స్క్రీన్ మీద డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ హీరో దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇంట్రొడక్షన్ ఎలా వస్తుంది, హీరో ఎలా వచ్చాడు, ఆ తర్వాత నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది, ఇలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాడు. సో అలా మీరు కూడా ఇప్పుడు సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్, గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఏం డిస్ప్యూట్స్, ఎందుకు డిస్ప్యూట్స్, ఇంప్లికేషన్స్ ఎవరి మీద, ఇంప్లికేషన్స్ ఇండియా మీద ఏంటి ఇంప్లికేషన్స్, రీజనల్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వరల్డ్ వైడ్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్గనైజేషన్స్ మీద ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, దీనివల్ల హంగర్ అండ్ పవర్టీకి ఏం జరుగుతుంది. సో అలా ఫస్ట్ బ్రెయిన్ స్టార్మ్ చేసేసి దాన్ని ఒక ఆర్డర్లో మీరు డెవలప్ చేస్తారు. సో ఇలా మీరు చదువుతున్నప్పుడు ఏంటిదంటే, ఒక ఎస్సే నేను యాజ్ ఎవాల్యుయేటర్ చదువుతున్నప్పుడు నాకు ఎస్సే ఇలా ఫ్లో అయిపోవాలి. సినిమా ఇంట్రొడక్షన్ నుంచి చదివినప్పుడు అబ్బా ఇంట్రొడక్షన్ ఫస్ట్, అరే సో ఇప్పుడు మీకు ఇంట్రొడక్షన్ సీన్‌లో ఇప్పుడు మన రాజమౌళి గారు ఎలా బిల్డ్ చేస్తారు. ఓకే, ఒక ఎమోషన్స్‌ని బిల్డ్ చేస్తారు. రైట్, ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఇంట్రొడక్షన్ సీన్ నాకైతే ద బెస్ట్ ఇంట్రొడక్షన్ సీన్. సో ఎలా హౌ ఇంటెన్స్‌లీ హి హాస్ సెట్. సో అది చేసిన తర్వాత దెన్ వి ఆర్ యాక్చువల్లీ ఈగర్‌లీ వెయిటింగ్ టు ఆ ఇద్దరు వాళ్ళు ఫైట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అని. సో అలా మీరు ఒక ఇంట్రొడక్షన్‌ని సెట్ చేయాలి. ఎగ్జామినర్ షుడ్ ఫీల్ హౌ దిస్ గై విల్ బిల్డ్ ద ఎస్సే. సో దట్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ ఈస్. సో అలా ఇంట్రొడక్షన్‌ని మీరు బిల్డ్ చేసిన తర్వాత ఇట్ షుడ్ ఫ్లో ఇంటు ద బాడీ. మొత్తం మీరు ఎస్సే సినిమా ప్రాపర్‌లీ ఒక ఫుల్ మీల్స్ చూసినట్టు మనకి సినిమా ఎలా అయితే అనిపిస్తదో సేమ్ ఫుల్ ఒక కాంప్రహెన్సివ్ ఎస్సేని మనకి కవర్ చేయాలి. చేసిన తర్వాత దాని ఎండ్ కూడా ప్రాపర్‌లీ ఉండాలి. సినిమా మొత్తం మీరు బాగా తీసి క్లైమాక్స్ బాలేదనుకోండి, విల్ వి బి సాటిస్ఫైడ్? అండ్ మనం సినిమా సడెన్‌గా యాక్షన్ సీన్ జరుగుతున్నప్పుడు మధ్యలో కామెడీ వచ్చింది. చిరాకు పుట్టదా? ఆర్ ఏదన్నా మ ఇదేంటి రొమాంటిక్ సీన్ వచ్చింది. చిరాకు పుట్టిద్దా? సడెన్‌గా సాంగ్ వచ్చింది. సో అలా ఉండకూడదు. ఎస్సేలో జంపింగ్ ఉండకూడదు. దేర్ షుడ్ బి, దట్ ఈస్ కాల్డ్ కొహరెన్స్. కొహరెన్స్ అంటే దేర్ షుడ్ బి ప్రాపర్ ఫ్లో ఆఫ్ ఎస్సే ఫ్రమ్ వన్ పార్ట్ టు అదర్. సో వన్ డైమెన్షన్స్ టు అదర్ డైమెన్షన్స్. సో చదివిన వాడికి సింపుల్‌గా, అది కూడా పెద్ద పెద్ద ఇంగ్లీష్ జార్గన్ అవసరం లేదండి. మీకు 10th క్లాస్ లెవెల్ మీరు గ్రాడ్యుయేట్స్, మనందరం గ్రాడ్యుయేట్స్. డీసెంట్ లెవెల్ ఇంగ్లీష్ రాస్తాం మనందరం. పాస్ అయ్యే ఇంగ్లీష్, అండర్‌స్టాండబుల్ ఇంగ్లీష్ అంటాం దాన్ని. ఓకే, కమ్యూనికేటబుల్ ఇంగ్లీష్. హైఫై ఇంగ్లీష్ మనకు అవసరం లేదు. నాకు రాదంత హైఫై లెవెల్ ఇంగ్లీష్. సో మీరు అక్కడ ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా రాదు. సో వాళ్ళకంటే ఎక్స్ట్రా ఇంగ్లీష్ మీరు యూజ్ చేస్తే వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి నువ్వెవర్రా బుడంకాయ్,
నా ఇంగ్లీష్ నా ఈగోని హర్ట్ చేస్తున్నాం అని చెప్పి మీకు ఇవ్వాల్సిన మార్క్స్ కంటే ఒక 10 మార్కులు కోసి పెడతారు. సో జస్ట్ 10th క్లాస్ లెవెల్ ఇంగ్లీష్ ఇస్ ఎనఫ్. అండ్ ఇక్కడ గ్రామర్ ఇవన్నీ ఇంపార్టెంట్, ఆ వొకాబులరీ అవన్నీ ఇంపార్టెంట్ అంటే దిస్ ఈజ్ నాట్ లిటరేచర్, ఆప్షనల్ కాదు ఇది. మినిమల్ బేసిక్ కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. మరి మీరు ఈజ్ వజ్ కూడా తెలియకుండా, హీ షీ కూడా తెలియకుండా రాసేస్తున్నారు, హ్యాజ్ హ్యావ్ బేసిక్ తెలియకుండా రాసేస్తున్నారు అంటే అది ప్రెసెంట్ టెన్సా పాస్ట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా కన్నా అర్థం కావట్లేదు అంటే అప్పుడు మాత్రమే ప్రాబ్లం, ఆర్ ఎల్స్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో దీస్ ఆర్ ద సర్టైన్ ఫ్యాక్టర్స్ దట్ వీ కీప్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇఫ్ మీకు ఆ బేసిక్ ప్రాక్టీస్ లేదనుకోండి, 10th క్లాస్ ఇంగ్లీష్ నాన్ డీటెయిల్స్ ఉంటాయి, రైట్? నాన్ డీటెయిల్ స్టోరీస్ ఉంటాయి. సో రీడ్ దెమ్. నేను చదివేవాడిని ఇవన్నీ. నా ఇంగ్లీష్ మీరు ఒక టైం పీరియడ్ 10 years బ్యాక్ చూస్తే నాకు బేసిక్ అసలు లీగల్ మెకానిజమ్స్, స్టాట్యుటరీ మెకానిజమ్స్, కన్విక్షన్, చార్జ్డ్, ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఏం అర్థమయ్యేది కాదు. కాన్స్టిట్యూషనల్ ఏం అర్థం కాదు మన జనరలీ పాస్ అయిన దానికి. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏందో తెలియదు. ఇవన్నీ మనకి జనరల్గా తిరిగే వర్డ్స్. సో నాన్ డీటెయిల్ ఇంగ్లీష్ స్టోరీస్ ఉంటాయి అనమాట. సో అవన్నీ మీరు ఒకసారి బేసిక్ అంటే చిన్నపిల్లల ఇంగ్లీష్ అది మనకు అర్థమైతే మనకి బేసిక్ రాయటం మనకి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. యూ కెన్ డూ దిస్ థింగ్స్. చేసిన తర్వాత అందరికీ బాగానే ఉన్నవాళ్ళు. అండ్ అందుకే దట్స్ వై ఐ ఆల్సో సే రీడ్ ద న్యూస్ పేపర్స్. డోంట్ రిలై ఓన్లీ ఆన్ ద మ్యాగజైన్స్. కరెంట్ అఫైర్స్కి మ్యాగజైన్స్ ఈజ్ ఎనఫ్. బట్ 20 minutes అట్లీస్ట్ ఐ విల్ సే 20 to 30 minutes స్పెండ్ ఆన్ ద న్యూస్ పేపర్స్. ఇది స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ CSATకి కూడా హెల్ప్ అవుతుంది, SSకి కూడా హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద సర్టెన్ ఎసెన్షియల్ థింగ్స్ వైల్ రైటింగ్ ద ఎస్సే యూ ఫాలో, అండ్ టు రైట్ ఏ గుడ్ ఎస్సే దట్ యూ హ్యావ్ టు ఫాలో. చూడండి, కోహరెన్స్ అండ్ ఫ్లో ఉండాలి ఎస్సేలో యూజింగ్ ద కనెక్టివ్ లింక్స్. లైక్ డిస్ప్యూట్స్ ఆఫ్ ద సౌత్ చైనా సీ మనం మాట్లాడినప్పుడు ఓకే మీరు ఇలా మాట్లాడతాం. ఫస్ట్లీ మేజర్ డిస్ప్యూట్ ఈస్ చైనా through its 9-degree dash line claims entire South China Sea. Moreover, ఇది చూడండి కనెక్టింగ్ లింక్. Moreover, through its 10-degree dash line, it has increased its claims. ఇప్పుడు సెకండ్లీ అన్న రాయొచ్చు, ఆర్ వైల్ ఇలా రాస్తారు నేను. వైల్ నెక్స్ట్ పారా, వైల్ అదర్. ఇప్పుడు ఇది కనెక్టింగ్ వర్డ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ దాకా చదివిన వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ పారానే, కానీ యూజింగ్ దిస్ వర్డ్స్ ఇట్ విల్ హెల్ప్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్. వైల్ అదర్ కంట్రీస్ బార్డరింగ్ ద సౌత్ చైనా సీ, South China Sea have equal claims, thus intensifying the dispute. ఇప్పుడు third సౌత్ చైనా సీ. సో ఇప్పుడు ఇది చదవడం వల్ల ఎగ్జామినర్కి ఒక ఫ్లో వస్తుందండి. హీ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. ఒక మంచి ఫ్లో వస్తుంది, డెఫినెట్గా మీకు మంచి పాయింట్స్ వస్తాయి. సో అలా మనం దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మెంట్ బై వెన్ ఐ సే కోహరెన్స్ అండ్ ద ఫ్లో యూజింగ్ ద కనెక్టింగ్ లైన్స్ అండ్ స్టికింగ్ టు ద ఎస్సే. ఇది చాలా మంది చేయరండి. స్టికింగ్ టు ద ఎస్సే అందరూ ఇప్పుడు ఇక్కడ మేజర్గా క్లెయిమ్స్ వచ్చేసి మేజర్గా ఇప్పుడు నేను ఈ ఎస్సేలో క్వశ్చన్ ఈస్ డిస్ప్యూట్స్, ఇంప్లికేషన్స్. మీరు సిగ్నిఫికెన్స్ మీద రాస్తున్నారు, వే ఫార్వర్డ్ మీద ఎక్కువగా రాస్తున్నారు. ఏం చేయడానికి?
నాకు మెయిన్‌గా ఇక్కడ 600 వర్డ్స్ నాకు పడినప్పుడు మీరు ఇదేమన్నా రాసుకోండి. ఐ విల్ నాట్ గివ్ యూ ద మార్క్స్. ఐ షుడ్ గెట్ ద మెయిన్ థింగ్. అండ్ దిస్ ఈస్ ద మేజర్ డిస్ప్యూట్. దిస్ ఈస్ ద ఇంప్లికేషన్. దిస్ ఈస్ ద ఇంప్లికేషన్ అని చెప్పి పదే పదే నేను చెప్తాను. మీరు ఎప్పుడైనా గుర్తున్నారా? మీరు ఎప్పుడైనా మీరు చూడండి. అందుకు నేను నాకు ఇది అని చెప్పి మళ్ళీ మళ్ళీ చేస్తారు. అది ఎలా చెప్తారా? అది అంటారా? మీరు వినే ఉంటారా? వర్డ్స్‌లో మీరు గమనించారా ఎప్పుడన్నా? అది అలారా అంటారా? 2 సార్లు రిపీట్ చేస్తారు. సో, అలాగే మనము దట్స్ ద డిస్ప్యూట్. దట్ ఈస్ వాట్ ద డిస్ప్యూట్ ఈస్. అలా మనం ప్రతి పారాలో రిపీట్ చేస్తా ఉంటే ఎగ్జామినర్‌కి మైండ్‌లో బలంగా గుద్దుకుపోద్ది. మీరు రాస్తున్నది ఎస్సే వెరీ హైలీ రిలవెంట్ అని. సో, దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఈస్ వెన్ ఐ సే స్టిక్ టు ద ఎస్సే, రిపీట్ ద ఎస్సే వర్డ్స్. డిస్ప్యూట్స్, ఇంప్లికేషన్ కనబడతా ఉండాలి. అండ్ డైవర్సిటీ ఆఫ్ ద ఎస్సేస్ విత్ గుడ్ ఎగ్జాంపుల్స్ కాంప్రహెన్సివ్‌గా రాయాలి. సో, ఇప్పుడు సౌత్ చైనా సీ డిస్ప్యూట్ జరిగినప్పుడు ఓన్లీ 9 డిగ్రీ డాష్‌లనే మీరు ఎలాబరేట్ చేసి ఒక ట్రైబ్యునల్ గురించి రాసారు. మీరు ఇదేం రాయట్లా జపాన్ గురించి, లేకపోతే ఇండియా ఏం చేస్తుంది, మీరు ఇంప్లికేషన్ జరిగినప్పుడు ఇండియా గురించి రాయాలా? ఎందుకొస్తాయండి మార్క్స్? సో, దిస్ ఈస్ హౌ వి విల్ బి ప్రొసీడింగ్. దెన్ వి విల్ గో లైక్ దిస్. ఇంకేం చేయకూడదు ఎస్సేలో అన్నది మనం రేపు డిస్కస్ చేసి దెన్ వి విల్ టేక్ అప్ ద డ్రగ్ మీనెన్స్‌ని మనము రేపు చేద్దామండి. సో, this is it for today. So, have you guys understood? Have you guys really learned the essay? Content of the essay? So, can you guys see the difference? And I'm sure whatever the things I deliver, నేను డెలివర్ చేసేటప్పుడు కంటెంట్ ఐ ఆల్వేస్ ట్రై టు డెలివర్ ఐఎమ్ ద బెస్ట్. ఐ విల్ బీ ద బెస్ట్ అన్నట్టు. సో, అలా నేను ప్రొవైడ్ చేయాలన్నమాట. బట్ యాహ్! డెఫినెట్‌లీ గుడ్ ఫ్యాకల్టీ, గుడ్ టీచర్స్ ఉంటారు. బట్ వెన్ ఐ డెలివర్ ఐ కన్సిడర్ టు బీ మై బెస్ట్ అండ్ ఐ విల్ ఆల్వేస్ గివ్ మై బెస్ట్. సో, ఐ షుడ్ బి ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ద సబ్జెక్ట్స్ ఐ టేక్ అప్ అన్నట్టు నేను ఇస్తాను. సో, దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్ టు డెలివర్ ద బెస్ట్ టు స్టూడెంట్. ప్రొవైడ్ చేస్తానండి హరీష్. విల్ బి ప్రొవైడెడ్. సో, దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. దట్స్ ఆల్. హోప్ యూ గైస్ హావ్ లైక్ ద కంటెంట్. రేపు మళ్ళీ సేమ్ టైమింగ్‌కి కలుద్దాం. ఎనీ క్వెషన్స్, ఎనీ డౌట్స్, ఎనీథింగ్ you guys have? Thank you, Harish. Any other question, any other doubt? Hitesh, Bharati, Prasanna, nice students. The Mika Ardvinda, Shravani, yeah. All followed? Everyone comfortable? Any other questions, any other doubt? ఏదైనా ఒక న్యూస్ పేపర్ చేయండి. హిందూనో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్సో. జనరల్లీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కొద్దిగా బెటర్ ఉంటుంది. బట్ 20 to 30 మినిట్స్‌కి మించి స్పెండ్ చేయొద్దు. దట్స్ రూల్ అన్నట్టు పెట్టుకోండి. 20 to 30 మినిట్స్ అంటే దాంట్లో 2 ఆర్టికల్స్ చదవండి చాలు. దిస్ ఈస్ టు ఇంప్రూవ్ ద లెర్నింగ్ కాంప్రహెన్షన్. తెలుగులో రాయాలంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ మెటీరియల్స్. ఓకే. దీన్ని ప్రాపర్‌లీ కన్వర్ట్ చేసుకొని యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్స్‌ట్రా వర్క్. మీరు తెలుగులో ఇప్పుడు రాయాలి అంటే. ఓకే. చలో. సో, ఇఫ్ నో డౌట్స్ వి ఆర్ వైండింగ్ అప్ ద సెషన్ అండ్ వి విల్ మీట్ అప్ టుమారో సేమ్ 8 PM. Okay guys, take care. Bye bye everyone. Second time bye bye. Yeah. Good night. Good night. Yeah. Good night. Yeah. Good night. Bye bye all of you.